మనిషి ఆహారం, నీరు, గాలి మీద ఆధారపడి బతుకుతూ ఉంటాడు. మన బాడీకి 40% ఆహారం, 70% నీరు అవసరం అవుతూ ఉంటాయి. గాలి విషయానికి వస్తే 100% ప్రతి కణానికి గాలి అవసరం ఎంతో ఉంది. సాధారణంగా ఆహారం మరియు నీటి విషయంలో స్వచ్ఛత కోరుకునే మనం 100% మన జీవితానికి, జీవనానికి అవసరమయ్యే గాలి నాణ్యతను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో గాలి నాణ్యత విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రిడ్జ్, ఏసీ ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల, చెట్లని నరికివేయడం వల్ల, వెహికల్స్ చేసే పొల్యూషన్ వల్ల గాలిలో నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తుంది. అదీ కాక రోజుకో కొత్త వైరస్ పుట్టుకొస్తుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవసరం ఎంతో ఉంది. ఈరోజు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి తెలుసుకుందాం. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్లో రెండు ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. ఒకటి యాక్టివ్ ప్లాస్మా టెక్నాలజీ. ఇక్కడ మీకు షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. సో ఇక్కడ ఉండే ప్లాస్మా టెక్నాలజీ ఏంటంటే దీంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ని ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇది నేచర్ నుంచి అడాప్ట్ చేసుకున్నారనమాట. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఇండోర్లో ఉండే స్టాటిక్ ఎనర్జీ మరియు వైరస్లని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. రెండో అంశం వచ్చేసి ఫిల్టరైజేషన్. సో దిస్ ఈజ్ ప్యాసివ్ ఫిల్టరైజేషన్. దీనిలో 3 ఫిల్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మెష్ ఫిల్టర్. ఇది మెష్ ఫిల్టర్. ఇది 50 మైక్రాన్స్ వరకు ఫిల్టరైజేషన్ చేస్తుంది డస్ట్ని. ఆ తర్వాత మనకి సెకండ్ ఫిల్టర్ వచ్చేసి కార్బన్ ఫిల్టర్. ఈ కార్బన్ ఫిల్టర్ని చార్కోల్ లేయర్ అని కూడా అంటారు. సో ఇది గ్యాసెస్ని, టాక్సిన్స్ని ఫిల్టరైజ్ చేస్తుంది. బ్యాడ్ స్మెల్ని కూడా తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమైనది హెపా ఫిల్టర్. హెపా ఫిల్టర్ వచ్చేసి దీంట్లో H14 క్లాస్ ఉంటుంది. సో హైయెస్ట్ క్వాలిటీ హెపా ఫిల్టర్ ఉంటుంది. ఇది 0.3 మైక్రాన్స్ వరకు ఫిల్టరైజ్ చేస్తుంది. అంటే చిన్న చిన్న వైరస్, బ్యాక్టీరియా కూడా ఇది ఫిల్టర్ చేయగలుగుతుంది. ఇది వచ్చేసి ఫిల్టరైజేషన్ పార్ట్. దీనిలో ఉండే ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ వలన వైరస్ అండ్ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. 30 సెకండ్స్లో కరోనా వైరస్ని కిల్ చేస్తుంది అని సర్టిఫైడ్. ఇది ఈ ఫిల్టర్స్ని మనం నార్మల్ బ్రష్తో ఒక 15 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడికి ఆపరేషన్స్ వచ్చేసి దీంట్లో 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. మీకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్ మోడ్. దీంట్లో హేస్ అంటే హై పవర్ అనమాట. సో దీంట్లో 40 డెసిబల్స్ వరకు మనకి సౌండ్ వినిపిస్తుంది. మోడ్ వచ్చేసి 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మోడ్, హై మోడ్ అండ్ నైట్ మోడ్. నైట్ మోడ్లో నార్మల్గా తక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం నైట్ మోడ్లో పెట్టుకున్నప్పుడు నైట్ మోడ్, నార్మల్ అప్పుడు నార్మల్, ఎక్కువ మంది పీపుల్ ఉంటే హై మోడ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు టైమర్ కూడా ఉంటుంది. అంటే 4 అవర్స్కి 8 అవర్స్కి ఫిల్టర్ ఆటోమేటిక్గా, ఎయిర్ ప్యూరిఫైయర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ రీప్లేస్ ఫిల్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ బటన్ ఉంది కదండి, ఈ బటన్ హైలైట్ అయినప్పుడు ఫిల్టర్ని రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ ఒక చిన్న డెమో చేసి మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్ ఈ కవర్లో వాక్యూమ్ క్రియేట్ చేసి మన ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా ప్యూరిఫై చేస్తుందో మీకు చూపిస్తాను. సో ఇది కంప్లీట్గా క్లోజ్డ్ కవర్ అండి. సో దీంట్లో మన ఎయిర్ ప్యూరిఫైయర్ని అండ్ వాక్యూమ్ క్రియేట్ చేయడానికి సాంబ్రాణి ధూప్ స్టిక్స్ని పెడుతున్నాను. సో సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఇవి ఉన్నాయి కదండి, సాంబ్రాణి ధూప్ స్టిక్స్ని దీంట్లో ప్లేస్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇదంతా క్లోజ్ చేసి దీంట్లో
స్మోక్ అంతా నిండే వరకు ఉంచుతాము. ఆ తర్వాత టెస్ట్ చేద్దాము ఎంతసేపట్లో ఆ సాంబ్రాణి క్లియర్ అవుతుందో చూద్దాము. పొగంతా పట్టేస్తుంది, చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా? పొగంతా దీని నిండా పట్టేస్తుంది. పట్టేశాక ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంత టైంలో క్లీన్ చేస్తుందో మీరే చూడండి. కంప్లీట్గా ఆ సింబల్ ఉంది కదండి, ఆ సింబల్ కనపడకుండా వెళ్ళే వరకు మనం స్మోక్ని నింపుదాము. స్మోక్ ఫిల్ అవ్వడం మీరు చూస్తున్నారు కదండి. కొంచెం కొంచెంగా ఆ ఐకాన్ అనేది కనపడకుండా పోతుంది. దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఆ సాంబ్రాణి వాసన కూడా తెలియకుండా ఉంటుంది. స్మెల్ కూడా ఈవెన్ మనకి బయటికి రాదు. సో లెట్ మీ సీ. యా, కనిపిస్తుందండి. ఇంకొంచెం వాక్యూమ్ క్రియేట్ చేద్దాం. ఇంకొంచెం స్మోక్ ఫిల్ అయ్యే వరకు ఉందాం. ఒక 2 seconds. కొంచెం లీకేజ్ ఉంది, నో ప్రాబ్లం. స్మోక్ మెల్లమెల్లగా ఫిల్ అవుతుందండి. దీంట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎలా అంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, సో వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ద ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే ఒక్కొక్క వైరస్కి ఒక్కొక్క అప్డేషన్ అవసరం ఉంటుంది. బట్ మన ప్యూరిఫైయర్ ఎలా అంటే 168 years బ్యాకే ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీని తీసుకొచ్చారు. సో అదేంటంటే ఫారెస్ట్లో ఉన్న ఫీల్ని ఇస్తుంది. ఫారెస్ట్లో మనకి నేచురల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా తెలియాలి అంటే మనము బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తాము, పిక్నిక్స్ కానీ ఫారెస్ట్కి కానీ అలా వెళ్ళి రీఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటాం. ఎందుకు అలా వెళ్తామంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ మనని రీఫ్రెష్ చేస్తుంది. సో అక్కడ ఉండే టెక్నాలజీని తీసుకొని వచ్చి దీంట్లో ఇన్సర్ట్ చేశారండి. సో దీంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ రిలీజ్ అయిన అయాన్స్ ఒక సింపుల్గా ఒక బ్యాక్టీరియా మీద కానీ ఒక వైరస్ మీద కానీ అలా ప్లేస్ అవుతాయి రెండు. సో ఐ విల్ షో ద డయాగ్రామ్ యాక్చువల్లీ. సో దట్ యూ కెన్ సీ. ఇక్కడ మనకి ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఈ బ్యాక్టీరియాస్ మీద ప్లేస్ అయినప్పుడు ఈ రెండు క్లబ్ అయ్యి వచ్చి ఇక్కడ బ్యాక్టీరియా మీద వైరస్ మీద ప్లేస్ అయ్యి ఆ బ్యాక్టీరియా మీద పైన ఉన్న లేయర్ని కట్ చేస్తుంది. సో దట్ ఆ బ్యాక్టీరియా వితిన్ 30 secondsలో కిల్ అవుతుంది అనమాట. అండ్ వీ హ్యావ్ సమ్ స్పెసిఫికేషన్స్ ఆల్సో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ ఏరియా 250 square feet కవర్ చేస్తుంది. అండ్ CADR వచ్చేసి మనకి 180, 120 and 60 cubic meter per hour అండి. సో నాయిస్ లెవెల్ వచ్చేసి 44 decibels అండ్ హ్యూజ్ మోడ్ అనమాట. ఎక్కువ మోడ్లో పెడితే 44 decibels ఉంటుంది. ఇట్ ఈస్ నెగిషియబుల్. అండ్ మోడ్స్ వచ్చేసి మనకి హేజ్ లెవెల్ ఉంటుంది, లో, మీడియం అండ్ హై ఆల్సో ఉంటుంది. నెక్స్ట్ ఆటో రీస్టార్ట్ వచ్చేసి ఉంటుంది. టైమర్ ఉందని చెప్పాను కదా, అండ్ టైమర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ప్రీ ఫిల్టర్కి వచ్చేసి స్టాండర్డ్ మెష్ ఉంటుంది. ఫిల్టర్ లైట్ ఫిల్టర్ అప్ టు 2 years వరకు మనకి గ్యారంటీ ఉంటుంది. 2 years వరకు వస్తుందండి. ఇంతవరకు తీసుకున్న వాళ్ళు ఎవరు నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ 220 to 240 volts. అండ్
నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ పవర్ 0.6, ఒక ఫ్యాన్ తిరిగినంత మనకి పవర్ అనేది కన్జంప్షన్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి 4.2 kgs అండ్ 2 years వారంటీ ఉంటుంది మనకి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఈ కంపెనీ షార్ప్ కంపెనీ అనేది వెస్టేజ్తో టైఅప్ అయి ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్ యూ హ్యావ్ టు consult Vestige distributor. This is all about specifications. And coming to here, yeah, మొత్తం ఫుల్ అయిందండి. And I'm going to on this in haze mode. Yeah, here I'm going to on the power. Yeah, yeah, see within 2 seconds you can see మొత్తం క్లియర్ అయిపోయిందండి. అండ్ దట్టు నేను చాలా లో మోడ్లో ఉంది ఇది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆన్ హై మోడ్. ఎస్, దిస్ ఈస్ హౌ అవర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్యూరిఫైస్ ద air. Thank you very much. This is Sabita. If you want to buy this air purifier, you can call to 9966533039. Thank you one and all.